నమో వెంకటేశయ్య. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర దేవస్థానం శ్రీకాకుళం నుండి శ్రీవారం అమ్మవారు ఆశీస్సులతో ద్వితీయ ఏడాది కార్యక్రమంలో భాగంగా ఈ కార్తీక మాసం అంతా కూడా విశేషమైనటువంటి నాగావళి నది మాతృగా హారతి అనే కార్యక్రమం. నాగావళి నదికి ప్రతి సాయంత్రం 6 గంటలకు 16 హారతులు మన దేవస్థానం నుండి ఇవ్వడం జరుగుతుంది. అట్లానే కార్యక్రమంలో భాగంగా వచ్చినటువంటి భక్తులు 50 మందికి కూడా అరటి డప్పులు ఒత్తులు దేవస్థానం నుండి సరఫరా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం నిర్విరామంగా 20వ తేదీ వరకు జరుగుతుంది. 20వ తేదీ అమావాస్య సాయంత్రం పోలి స్వర్గానికి వెళ్ళే కార్యక్రమం విశేషమైనటువంటి కార్యక్రమంకు దేవదేవులకి మన నాగావళి నది ఒడ్డుకు వేంబేం చేసి విశేష పూజాది కార్యక్రమం చేసిన పిమ్మట అఖండ జ్యోతి 35,516 ఒత్తులతో విశేషమైనటువంటి అఖండ జ్యోతి నాగావళి నదీమాతకి ఇవ్వడం జరుగుతుంది. తదుపరి మన పోలి స్వర్గానికి వెళ్ళే కార్యక్రమం నడుమ కార్యక్రమం స్వస్తి అవుతుంది. తదుపరి మరీ రోజు 21వ తేదీ శుక్రవారం నాడు మధ్యాహ్నం దేవస్థానం నందు అన్నప్రసాద వితరణ కార్యక్రమం విశేషమైనటువంటి అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఒకవైపు అన్నమయ్య సంకీర్తనాది కార్యక్రమాలతో ముగుస్తుంది. ఇదే కాక ధనుర్మాసంలో నెల రోజులు శ్రీవారి సేవకులతో విశేషమైనటువంటి మేలుకొల్పులు కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30వ తేదీ మంగళవారం నాడు వైకుంఠ ద్వార దర్శనం భక్తులు 50 మందికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవైపు ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు కూడా వివిధ భజన మండలతో భజనాది కార్యక్రమాలు, సాయంత్రం భక్తుల జతకి భగవంతుడి కార్యక్రమంలో భాగంగా శ్రీవారు అమ్మవారు కూడా నగర వీధుల్లో విహరించడం, కోలాటల నడుమ మంగళవాయిద్యాల నడుమ విశేషమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా అన్వయించుకొని అమ్మవారు అయ్యేవారికి గొప్పకి కోతులు కావాల్సిందిగా కోరుతూ కార్తీక దామోదర